సరిగ్గా ఈ టైంలో కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉంది చూస్తే, కేసీఆర్ అనేవాడు చేయలేని పని, ఆ మాటకు వస్తే రాజశేఖర్ రెడ్డి కూడా చేయలేని పని. రాజశేఖర్ రెడ్డి గురించి ఈ రోజున నేను నిప్పుని 45 ఏళ్ల నా సర్వీస్లో 26 కమిషన్లు వేసాడు నా అవినీతి మీద, ఇంతవరకు ఒక్కటి ప్రూవ్ చేయలేకపోయాడు అని చెప్పేసి కదా చెప్పుకున్నాడు. ఈ కండిషన్లో కేసీఆర్ ఎలా ఫీల్ అవుతాడు? దాంతో ఈ మధ్యకాలంలో కేసీఆర్ ఈ చంద్రబాబు మాట అన్నాడు, తెలంగాణలో మేము ఎన్నికల బరిలోకి దిగుతున్నాము, ప్రత్యక్షంగా ఎవరికి మద్దతు ఇచ్చి సైడ్ ఉండట్లేదు, నో సైడ్ గేమ్స్, ఓన్లీ డైరెక్ట్ అటాక్స్ అని చెప్పేసి మొన్న ఈ మధ్య ఖమ్మంలో కూడా ఒక సభ పెట్టుకొని ధూమ్ధామని చేసి అతను కొత్తగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా టీడీపీకి కాసాని జ్ఞానేశ్వర్ని పెట్టి ఇక్కడ యాక్టివిటీస్ని ముమ్మరం చేద్దాం, ఎందుకంటే తెలంగాణ సెంటిమెంటు గతం ఇప్పుడు దానిలో లేదు. తెలంగాణ సెంటిమెంట్ కోసం ఎవరు పోరాడుతున్నారు? తెలంగాణ నిర్మాణ పార్టీ అని చెప్పి మల్లన్న అలాంటి వాళ్ళు పోరాడుతున్నారు. ఇంకా ఎవరు కూడా పెట్టారు ఉత్తర తెలంగాణ పార్టీ అని చెప్పేసి. ఇట్లాగా తెలంగాణ అనే ఒక పదాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు మిగిలిన వాళ్ళు. అలాంటి క్రమంలో ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ కనుమరుగైపోయింది కాబట్టి చంద్రబాబు ఆయన టీడీపీ మళ్ళీ తిరిగి ఇక్కడ పునరుజ్జీవం పొందడానికి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్న వేళ కేసీఆర్ ఆ ముఖ చిత్రం ఏంటి అని చెప్పి అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, అసలు ఆనంద తాండవం. ఎందుకంటే తాను నోటుకు ఓటు ఆ కేసులో కూడా చాలా రకాలుగా ఇరికించాలని తీవ్ర ప్రయత్నాలు చేసిన సమయ సందర్భాల్లో ఎస్కేప్ అయిపోయాడు, ఎట్టెట్టో ఎక్కడెక్కడో తప్పించుకొని వెళ్ళిపోయాడు. దీంతో అసలు ఏకంగా నాకు సిబిఐ ఉంది, నాకు సిఐడి ఉంది, నాకు అది ఉంది, నాకు తొక్క ఉంది, నాకు తోటకూర ఉందని చెప్పి ప్రగల్భాలు పలికి హైదరాబాద్లో 10 ఏళ్ల కాలం ఉంటే ఆ కాలాన్ని మొత్తాన్ని కాదనుకొని ఏపీకి వచ్చి పడ్డాడు. ఏపీకి వచ్చి పడి ఎట్టెట్టో తప్పించుకొని తనకున్న చుట్టూ ఆంక్షల్ని. ఇంకోటి కేసీఆర్కి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, నాకు రాజకీయ గురువు ఇదే ఎన్టీఆర్ని విడదీసిన ఒకనొక వెన్నుపోటు పొడిచిన సమయంలో తాను కూడా అక్కడ పక్కనే ఉన్నాడు. ఆ తర్వాత కాలంలో రాజకీయంగా చంద్రబాబు నాయుడుతో మొన్నటి వరకు అంటకాగాడు. అంటకాగి ఆ తర్వాత ఆయన ఇచ్చిన మంత్రి పదవి అనేది సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల బయటకు వచ్చాడు. తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు. అప్పటికి తాను అనుకున్నది ఏంటి? తెలంగాణలో టీడీపీ లేకుండా చేయడం, టీడీపీ లేకుండా చేశాడు. అలా చేసినా కానీ తిరిగి తాను టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారుతున్న క్రమంలో మళ్ళీ తిరిగి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ అక్కడక్కడ కదలికల పైన మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కదలికల్ని చూపిస్తున్నాడు. ఈ సందర్భంగా తాను నిజంగానే చంద్రబాబుని భూస్థాపితం చేయలేకపోయాడు, మట్టు పెట్టలేకపోయాడు. కానీ ఒక్కడు చేసి చూపించాడు. ఆ ఒక్కడు వాడిని తన్నేవాడు ఉంటే వాడు తలదన్నేవాడు ఉంటాడు అన్నట్టుగా, తాడిని తన్నేవాడు ఉంటే వాడు తలదన్నేవాడు ఉంటాడు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ మొత్తం దీనికి కేసీఆర్ ముఖ చిత్రం మామూలుగా వెలిగిపోవట్ల అనేది కేసీఆర్ యొక్క అంతరాత్మని మనం అర్థం చేసుకుంటే మనకు కనిపించే ఒకానొక స్టోరీ ఇది. నిజంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఒకానొక రోజుల్లో చెప్పాడు, మీరు కొట్టారు, నేను తీసుకున్నాను, కానీ నేను కొట్టే రోజు ఒకటి వస్తుంది, మీరు చూస్తున్నారు అన్నాడు. అది సరిగ్గా 2019 ఎన్నికల్లో 23 సీట్లతో ఎప్పుడైతే కుప్పకూలాడో, తన దగ్గర నుంచి తీసుకున్న 23 మంది ఎమ్మెల్యేలకు ప్రతిగా 23 ఇచ్చి ఎక్కడైతే కొట్టాడో అదే అంకె 9, 9, 23 మళ్ళీ దాన్ని కలుపుకున్న 23 వచ్చే విధంగా 23 నీ జీవితానికి శాసనం, నేను రాస్తున్న మరణ శాసనం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేసిన ఒకానొక అరెస్ట్ అనేది నాకు చాలా సంతృప్తినిచ్చింది. నేను జగన్మోహన్ రెడ్డి నాకన్నా మించినోడు, అసలు నేను చేయలేకపోయిన ఒకానొక ఫీట్ షురూ చేసినోడు. అసలు జగన్మోహన్ రెడ్డి నా దృష్టిలో నాకన్నా మించినోడు. మామూలుగానే కేసీఆర్ని భారతదేశ రాజకీయాల్లోనే అత్యున్నతమైన స్థాయి వ్యక్తి గల వ్యక్తి. దానికి తోడు ఈయన ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నాడు? జాతీయ రాజకీయాల వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇదే సమయంలో కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నాడు. దానికి తోడు అక్కడ ఏం జరుగుతుంది? G20 సదస్సులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చూసుకుంటే బయట నుంచి ఈయనకి బిల్ గేట్స్తో సహా ఎంతమందో
పేరున్నాడు కదా, వాల్ స్ట్రీట్ జర్నల్లో పేరు రాసుకున్న ఒకానొక ముఖ్యమంత్రి కదా నారా చంద్రబాబు నాయుడు. బైడెన్ లాంటి వాళ్ళకి ఒకానొక రోజుల్లో ఈయన చాలా ఎఫెక్టివ్గా పాలిటిక్స్ చేస్తూ మైక్రోసాఫ్ట్ లెవెల్లో వాల్ స్ట్రీట్ జర్నల్ స్థాయిలో రాయించుకున్నాడు, వార్తలు రాయించుకున్నాడు. బైడెన్ లాంటి వాళ్ళకి తెలిసి ఉంటాడు. ఆయన భారత్ వచ్చిన సందర్భంలో G20 సదస్సుకు వచ్చిన సందర్భంగా ఈ రోజున చెప్పకూడదు అనే పరిస్థితి. దీన్ని బట్టి ఏమర్థమైంది, ఇక్కడ నేషనల్ పాలిటిక్స్ అనే ఒకానొక బ్లాక్ కూడా బ్లాక్ అయిపోయింది. దీంతో కేసీఆర్కి తిరుగులేని ఒకానొక పరిస్థితి సిచ్యువేషన్ ఏర్పడిపోతుంది. ఎందుకంటే సౌత్ నుంచి వెళ్ళదలుచుకున్న నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళదలుచుకున్న నాయకుల్లో కేసీఆర్ ఇప్పుడు కీలకంగా మారబోతున్నాడు. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఈ చెక్ కేసీఆర్కి 1కి 100% ప్లస్ కాబోతోంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు ఉన్న ఈ దుస్థితి రేపటి రోజున ఎవరెవరిలా కనిపిస్తుంది. ఒక లాలూ ప్రసాద్ యాదవ్, ఒక మధు కొడ, పోతే ఒక శిబు సోరెన్, పోతే ఒక జయలలిత, వీళ్ళ స్థాయిలో ఈ రోజున చంద్రబాబు అనేవాడు మసకబారిపోయాడు. చంద్రయాన్ పేరు మీద భారత్ చంద్రుడి మీద అడుగు పెడితే ఈ టీడీపీ శ్రేణులు ఏమన్నాయంటే వచ్చే 2024 ఎన్నికల్లో చంద్రయానే విజయవంతం కాబోతుందని ఉబ్బైపోయిన ఈ ఎల్లో మీడియాకి ఈరోజు నో టాక్స్ బంద్, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. రజనీకాంత్ జైలర్ సినిమాలో చెప్పినట్టు స్థాయి వచ్చినప్పుడు మన దగ్గర మాట్లాడవు, మొత్తం చేతలే అని చెప్పేసి ఒక్కటే విర్రబెగుతున్న వీళ్ళకి జగన్ చెప్పిన డైలాగ్ ఈ రోజున ఎక్కడెక్కడో వైబ్రేట్ అయ్యి లాస్ట్ కేసీఆర్ లాంటి వాళ్ళ మైండ్లో జగన్ నేను నీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చావా, శబాష్ అని చెప్పి ఈ రోజున కేసీఆర్ అంతరంగ ఆవిష్కరణ నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేశా. అది నిజమా కాదో కింద కామెంట్లో తెలియజేయండి.